తండ్రికి ఒకడే ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుడు ఒక యవ్వన వయసు రాగానే తండ్రితో కొట్లాడి వెళ్ళిపోయినాడు. తల్లి చనిపోయింది. ఒకడే ఒక కొడుకు. కొండ మీద ఇల్లు, కింద నుంచి ట్రైన్ ట్రాక్. అయితే యవ్వన వయసులో వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. కొడుకు లెటర్ రాసినాడు తండ్రికి. డాడీ డాడీ, నేను నిన్ను కలవాలనుకుంటున్నా, నన్ను నువ్వు స్వీకరిస్తావా అని లెటర్ రాసినాడు. ఆ కొడుకు ఎట్లా వెళ్ళిపోయాడంటే తాగి 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 డబ్బు నష్టం చేసి విచ్చలవిడిగా బ్రతికి తండ్రిని మానసికమైన ఒత్తిళ్లకు గురి చేసి చివరికి తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన యవనస్తుడు 20 సంవత్సరాల తర్వాత తాను మారి తండ్రికి లెటర్ రాస్తున్నాడు. నేను ఆ ట్రైన్లో నుంచి వెళ్తూ 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 ఆ ఇంటిని ఇట్లా చూస్తాను. అయితే ఆ ఇంటి ముందు ఒకవేళ ఆ క్యాండిల్ లైట్ వెలుగుతూ ఉంటే నేను వస్తా. ఒకవేళ లైట్ వెలగకపోతే ఇక నువ్వు నన్ను స్వీకరించలేదు అని నేను అట్నే వెళ్ళిపోతా అనేసి లెటర్ రాసినాడు. రాత్రి 10 నుంచి 11 మధ్యలో ఆ ట్రైన్ అట్లా పాస్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కొడుకు అట్లా చూడాలా? క్యాండిల్ లైట్ ఉన్నదంటే ఆగుతాడు, క్యాండిల్ లైట్ లేకపోతే వెళ్ళిపోతాడు. అయితే ఆ తండ్రి ఏం చేసినాడంటే ఒక్క క్యాండిల్ వెలిగించలే, 100 క్యాండిల్స్ వెలిగించాడు. ఒకవేళ ఒక్క క్యాండిల్ వెలిగిస్తే సడన్ గా గాలి కారిపోయింది అనుకోండి, నా కొడుకు వెళ్ళిపోతాడేమో అని ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి కొన్ని 100 క్యాండిల్స్ వెలిగించి ట్రైన్ ఇట్లా బయలుదేరేటప్పుడే భయంకరమైన గాలులు వచ్చేసినాయి. ఆ కొండ మీద భయంకరమైన గాలులు రావటం స్టార్ట్ అయినాయి. ఇక తండ్రి బాధ చూడాలా? ఒకవేళ ఈ గాలికి ఈ క్యాండిల్ ఆరిపోతే నా కొడుకు చేతులారా వెళ్ళిపోతాడే అని ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్ళటం, చేతులు పెట్టటం, ఈ క్యాండిల్ దగ్గరికి వెళ్ళటం, చేతులు పెట్టటం, అక్కడికి వెళ్ళి రాగానే అది ఆరిపోతుందేమో, అటు ఇటు ఇటు అటు ఆ గంట సేపు ఆ ట్రైన్ వెళ్ళే అంతవరకు క్యాండిల్లు ఆరిపోకుండా కష్టపడి 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 కష్టపడగానే ఏదో రకంగా క్యాండిల్ అన్ని వెలిగినాయి. అలా అట్లా ట్రైన్ వెళ్ళిపోయింది. అలిసిపోయి అట్లా పడిపోయి ఉన్నాడు సోఫాలో. కళ్ళు తెరవగానే కొడుకు ముందు నిలబడ్డాడు. డాడీ గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని, ఎట్టునో బిడ్డా. చివరికి చేతులు పట్టుకోగానే చేతులు ఇట్లా వణికిపోతున్నాయి. ఏంటిది నా చేతులు అంటే, ఆ చేతులు చర్మం అంతా కూడా కాలిపోయింది. చేతులు చర్మం అంతా కూడా ఆ మంట కాలిపోయి, ఎందుకంటే తన కొడుకు వెళ్ళిపోతాడేమో అని ఆ క్యాండిల్స్ ఆరిపోతాయని వెళ్ళటం బట్టి ఆ చేతులన్నీ కూడా కాలిపోయినాయి. అప్పుడు ఆ కొడుకు తన తండ్రి ప్రేమను తెలుసుకొని ఆ చేతులని గట్టిగా ముద్దు పెట్టుకొని, నన్ను క్షమించండి డాడీ అని తన తండ్రి దగ్గర ఉండిపోయినాడు. చూడండి తండ్రి ప్రేమ, చూడండి అంత ప్రేమ. ఆ తండ్రికి అంత ప్రేమ మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ఆ యేసే ప్రేమ ఇంకా గొప్ప ప్రేమ. అది చప్పట్లు కొట్టాల. ఆ తండ్రి చూడండి తన కొడుకు కోసం చేసిన త్యాగం. ఈరోజు నా ప్రియ సహోదరుడు సహోదరి, ఒకవేళ అకస్మాత్తుగా వచ్చినావేమో బిడ్డ,
ఎవరు నిన్ను ప్రేమించటం లేరా? అందరు నిన్ను చూసి అసహ్యించుకుంటున్నారా? అందరు నిన్ను చులకనగా చూస్తున్నారా? నీ భర్త నిన్ను ప్రేమించటం లేదా బిడ్డ? నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారా? ఒంటరి దానం అయిపోయినావా? ఈ లోకంలో అందరూ మనల్ని విడిచిపెట్టినా మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మనతో ఉండే దేవుడే యేసుక్రీస్తు ప్రభువు.